అందరికీ నమస్కారం. తెలంగాణ ఎక్స్ప్రెస్ 9కి స్వాగతం. మన తెలంగాణలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందంటే, ఈ భగవంతుడు మనల్ని కరుణించక, వర్షాలు రాక, తొలకరి జల్లులకు ఆశపడి వేసిన విత్తనాలు ఎండిపోతుంటే రైతుల కన్నీళ్లలో, కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. బాధపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో చాలామంది రైతులని ఆందోళనకు గురి చేస్తుంది. ప్రభుత్వం ఒక పక్క కరువు చర్యలు, రైతులకు ఎలాంటి సహాయం చేయాలని ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తోంది. రైతులకు పరిస్థితి చూస్తే మాత్రం దయనీయంగానే ఉంది. ఆ ఎల్నినో ప్రభావంతో అసలు వర్షాలే రాక రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉన్న జలాశయాలు, రిజర్వాయర్లన్నీ ఎండిపోతున్నాయి. నీళ్లు ఒక్కడే ఉన్న చోటనే. ఇప్పుడు వర్షపు నీరు లేక కేవలం వర్షంపైనే ఆధారపడి వర్షాధారిత పంటలు వేసే రైతులు, వర్షంపైనే ఆధారపడేవాళ్ళు ఏం చేయాలో తెలియక తోచని స్థితిలో ఉన్నారు. ఇది ప్రజెంట్ తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. దీన్ని అధిగమించాలంటే ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. స్వల్పకాలిక పంటలను వేసుకోవాలని, ముఖ్యంగా చెరువులు నిండి ఉంటే చూసి ఏ పంటలు వేయాలో నిర్ణయించుకోమని రైతులకు సూచించింది. మరి వర్షాల పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే, రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు వచ్చినా ఏదో కొద్దిపాటి వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు వస్తాయని తెలిసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం మన దగ్గర సాధారణ వర్షపాతం కంటే కూడా 25% తక్కువగానే ఈసారి వర్షాలు ఉంటాయని, వర్షపాతం నమోదవుతుందని ప్రభుత్వం పేర్కొంది. దీన్ని బట్టి ఇప్పుడు మన రైతులు ఏ విధంగా ఉండాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఏ పంటలు వేయాలి, మొదట వేసిన పంటలు వర్షాలు లేక ఎంత పరిస్థితిలో ఉన్నారు, ఇవన్నీ ఆలోచించి ఎవరికి వారుగా సొంతంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాల్సిందే. అంతకు మించి ఎవరు ఏమీ చేసే పరిస్థితుల్లో లేరు. బోర్లు ఉన్నవాళ్ళు కాస్త వాళ్ళు బాగానే చేసుకోవచ్చు. లేదు, ఓన్లీ వర్షాలపైనే ఆధారపడి ఉంటాం అనుకునే వాళ్ళు మాత్రం ఈసారి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసం రైతులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో, ఎలా చేయాలో ముందుగానే ఆలోచించుకుంటే మంచిది. ఏదో ఈ 22 నుంచి వర్షాలు వస్తాయని, అవి పెద్దగా వచ్చే వర్షాలు కావని, ఉరుములు మెరుపులతో కొంచెం వస్తాయని మాత్రమే వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో, తెలంగాణ మొత్తంలో కొన్ని జిల్లాలు, దాదాపు 10-12 జిల్లాలు అక్కడక్కడ వస్తాయి, ఒక మోస్తరుగా. కానీ ప్రతి సంవత్సరంలాగా సాధారణ వర్షపాతంలాగా మాత్రం ఈసారి వర్షాలు ఉండవన్నది భారత వాతావరణ శాఖ చెబుతున్నది. ఈ జూన్ నెల పోయింది, జూలై చివరి దాకా వచ్చాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెల వరకు కూడా సాధారణ వర్షపాతం కంటే కూడా 25 నుంచి 35, 45, 55% వరకు తక్కువ ఉంటుందన్నది ప్రభుత్వ సూచన రైతులకు చెబుతోంది. అంటే ఈ పరిస్థితిని చూస్తే మనకు కరువు పరిస్థితులు ఉన్నట్టే లెక్క తెలంగాణలో. ఎందుకంటే రైతులు
ఏ విత్తనాలు వేసినా ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు. వర్షాలు రాకపోతే అంతంత మాత్రమే. కాబట్టి రైతులకు ఈసారి వర్షాకాలం చాలా దెబ్బతీసిందని చెప్పాలి. వాతావరణం రైతులకు అనుకూలంగా లేదు. కాబట్టి రైతులే ఆందోళన పడకుండా, భయపడకుండా వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి జాగ్రత్తగా ఉంటే ఈ కాలం గట్టెక్కవచ్చు. ప్రభుత్వం కూడా తన వంతుగా ఏం చేయాలనే దాని మీద మంత్రివర్గం సమావేశం, మంత్రులు కూర్చొని మాట్లాడారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా రైతులకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం అని. కానీ వర్షాలు రాకపోతే వారు మాత్రం ఏం చేస్తారు? వర్షాలు వస్తేనే కదా మనకు పంటలు పండేది. రైతులు బాగుంటేనే కదా అందరూ బాగుండేది. కానీ ఈసారి వర్షాలు లేక రైతులకే కష్టాలు వస్తున్నాయి. రైతులు కష్టంలో ఉన్నారు అంటే అందరం ఉన్నట్టే. కాబట్టి ఆ భగవంతుడిని మాత్రం మనం కోరుకునేది ఒకటే, ఈ గడ్డుకాలం తప్పించి ఈ సీజన్లో వర్షాలు బాగా వస్తే, ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే అందరి కళ్ళల్లో వెలుగులు నిండుతాయి. ముఖ్యంగా రైతులు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. దాంతో అందరికీ లాభం జరుగుతుంది. కాబట్టి రైతులు ఆందోళన చెందకుండా ప్రత్యామ్నాయంగా ఆలోచన చేయండి. ఈ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ఈ కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఇక భగవంతుని మాత్రం వర్షాలు రావాలని కోరుకోవడం తప్ప ఇంక చేసేదేం లేదు. ఇదే విషయం ప్రభుత్వం కూడా తెలియజేసింది. రైతులు కూడా గమనించాలి. అది ప్రస్తుత తెలంగాణలో వర్షాల పరిస్థితి.